టీవీ 999 న్యూస్కు స్వాగతం. మిర్యాలగూడ మార్కెట్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని మార్కెట్ కార్యదర్శి వెంకన్న ఈ సందర్భంగా ఆయన టీవీ 999 న్యూస్తో మాట్లాడుతూ అన్ని రకాలుగా మార్కెట్లో వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రతి వారంలో మంగళవారం, శనివారం 2 సార్లు అంగడి జరుగుతుందని, మార్కెట్కు వచ్చే రైతులకు, జనాలకు త్రాగునీటి సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే అన్ని పనులు పోషిస్తున్నామన్నారు. మార్కెట్ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. సెలక్షన్ సెక్రటరీగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతము వ్యవసాయ మార్కెట్ కమిటీ మిర్యాలగూడ నందు మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ రైతులకు ఎప్పుడు సేవ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు మా దృష్టికి వచ్చినా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈసారి గత సంవత్సరం కంటే ఈసారి కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఉంటాయని ఆశిస్తున్నాము. కానీ ఎల్వినో ప్రభావం వల్ల కొంత పంట దిగుబడి అనేది, పంట వేయడం అనేది, పంట మార్పిడి సైడు ప్రభుత్వం యోచనలో ఉన్నందువల్ల రైతు సోదరులు కూడా దాన్ని గమనించి వేయవలసిందిగా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వ యొక్క సలహాలు, సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాం. మనకు లాస్ట్ ఇయర్ గత సంవత్సర ఆదాయం కంటే ఈ సంవత్సరం ఆదాయం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాం. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం కూడా ఈ ఆదాయం ఇంకా పెంచాలని మేము దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. నెలకి ఎన్నిసార్లు జరుగుతుంది అన్న సంత? వారానికి 2 సార్లు. వారానికి 2 సార్లు. ఏ వారం, ఏ రోజు? మరియు శనివారం. వాళ్ళకు ఎలాంటి వసతులు కల్పిస్తారు? త్రాగునీటి సౌకర్యము మనుషులకు, వచ్చిన రైతులకు మరియు వచ్చిన పశువులకు కూడా త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ కానీ లేకపోతే కనీస అవసరాలు ఏదైనా ఉన్నా అవి చూసుకోవడం జరుగుతుంది. వారానికి 2 రోజులు. అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ కిట్స్ కానీ అది మన వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వచ్చి ప్రతి వారం అక్కడ ఏర్పాటు చేసుకొని పశువులకు కానీ ఏదన్నా సదుపాయాలు కావాల్సి ఉంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వచ్చి కూర్చోడం సదుపాయాలు ప్రతి వారం ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ప్రతిసారి ఒక డ్యూటీ వేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. వాటర్ వసతి కల్పించడం, వాటర్ వసతి మనం మార్కెట్ కమిటీ నుంచి మనం కల్పిస్తాం. సిబ్బంది ఎట్లుంది సార్? తగినంత ఉందా మన దగ్గర? సిబ్బంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు యాక్చువల్గా పనిచేసే వాళ్ళకంటే 1/3 మాత్రమే పనిచేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ మార్కెట్ 40 మంది స్టాఫ్ ఉంటే ఇప్పుడు 9 మంది స్టాఫ్తో పనిచేపిస్తుంది. కొద్దిగా ఇబ్బందులతో ఇక వాస్తవంగా మ్యాన్ పవర్ తక్కువ ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. అది వచ్చినా రాకున్నా కానీ ఉన్న సిబ్బందితోటి మేము దాన్ని పని చేసుకొని పోవడం జరుగుతుంది. సకాలంలో పని అనేది పూర్తి చేసుకుంటూ నిర్వహిస్తారు. థ్యాంక్ యూ.